హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేనొచ్చేసి ఎంతో టేస్టీ అయినా, ఎంతో హెల్తీ అయినా మునగాకు పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. మీ మునగాకు పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట అండి. ఎలా చేసుకోవాలంటే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మనం కందిపప్పు అయితే తీసుకోవాలన్నమాట. నేను వచ్చేసి ఒక చిన్న గ్లాసు కందిపప్పు అయితే తీసుకున్నానండి. ఇలా తీసుకుని ఈ కందిపప్పుని ఇలా కుక్కర్లోకి అయితే వేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు. నేనైతే కుక్కర్లో ఉడికించుకుంటున్నానండి. కుక్కర్లో అయితే మనకి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా కుక్కర్లోకి కందిపప్పు అయితే వేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతాయండి. చూసారు కదా, ఇలా వాటర్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనము పచ్చిమిర్చిని ఇలాగా నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. నేను వచ్చేసి ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. అలాగే ఒక ఉల్లిపాయని ఇలాగ సీరికల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఉల్లిపాయ వచ్చేసి ఒక చిన్న సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది అనమాట అండి. చూసారు కదా, ఇప్పుడు ఇందులోకి మనము టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి. మీడియం సైజ్ టమాటాలు ఒక 2 అయితే సరిపోతాయండి. చూసారు కదా, ఇలా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు మనము కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలండి. ఈ విధంగా మూత అయితే పెట్టుకున్న తర్వాత విజిల్ కూడా పెట్టుకుని ఒక 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఈ లోపల మనం మునగాకుని శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకోవాలన్నమాట అండి. చూసారు కదా, ఇలా మునగాకైతే శుభ్రంగా కడిగేసుకుని ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనము కుక్కర్ విజిల్ అయితే అయిపోయింది. చూసారు కదా, ప్రెషర్ కూడా పోయిన తర్వాత ఈ విధంగా మూత తీసి చూద్దామండి. చూసారు కదా, మనకి పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది కదండి. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మునగాకుని శుభ్రం చేసి పెట్టుకున్నాం కదండి. ఈ మునగాకుని వాటర్లోంచి తీసుకుని ఈ పప్పులోకి అయితే వేసేసుకోవాలండి. ఈ మునగాకు అనేది మనం పప్పుతో పాటు కలిపి పెట్టేసుకుంటే ఎక్కువగా స్మాష్ అయిపోయినట్టుగా అయిపోతుంది అనమాట అండి. ఇలా పప్పు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకుని ఇప్పుడు ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట అండి. జస్ట్ ఒక విజిల్ అయితే సరిపోతుంది అనమాట అండి. చూసారు కదా, ఈ విధంగా ఒక విజిల్ అయితే వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ప్రెషర్ పోయిన తర్వాత ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి. చూసారా, మనకి మునగాకు కూడా చక్కగా మగ్గిపోయింది కదండి. ఈ విధంగా మునగాకు పప్పు అయితే రెడీ అయిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని ఈ విధంగా రసాన్ని అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నానండి. మీరైతే మీరు తినే స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే ఇంకొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఆల్రెడీ మనం పప్పు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదండి, చూసుకుని వేసుకోవాలండి. ఇలా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకుని ఈ స్టవ్ మీద అయితే పెట్టుకుని మంచిగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చూసారు కదా, మనకి పప్పు మునగాకు అనేది చక్కగా ఈ విధంగా ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట అండి. మనకి చల్లారిన తర్వాత ఇంకా కాస్త చిక్కబడుతుందండి. మీకు ఇంకా పల్చగా కావాలనుకుంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం తాలింపు అయితే వేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఇలా దంచుకుని అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కరివేపాకు అయితే వేసుకోవాలండి. ఇలా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా చక్కగా ఇలా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఎండుమిర్చిని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి. నేను వచ్చేసి ఒక 2 ఎండుమిర్చి వరకు వేసుకున్నానండి. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి పోపు అంతా కూడా చక్కగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం అంతా ఇంగువనైతే వేసుకోవాలండి. ఇంగువని ఇలా లాస్ట్లో వేసుకోవాలండి, ముందే వేసుకోకూడదు.
చూసారు కదా, ఇలా ఇంగువ అయితే వేసుకున్న తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ తాలింపు మిశ్రమాన్ని పప్పులోకి అయితే యాడ్ చేసేసుకోవాలండి. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత మనం వెంటనే కలపకుండా మూత పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుందన్నమాట. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఈ విధంగా కలుపుకోవాలండి. చూసారు కదా, మనకి మునగాకు పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే అనమాట అండి. మునగాకు పప్పు ఈ విధంగా చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట అండి. మునగాకు అనేది మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. డెఫినెట్లీ వారానికి కనీసం ఒకసారైనా తీసుకుంటే మనం చాలా హెల్తీగా ఉంటాం అనమాట అండి. మరి డెఫినెట్లీ మీరు ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సరేనా అండి, బాయ్ బాయ్.